నా ప్రియమైన దోస్తులకి. మన శత్రువుకి శత్రు మనకేమైతాడు రా? అజాత శత్రు మిత్రుడైతాడు రా. నీ మై సోల్ ఫ్రెండ్స్ కి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, యూకే ఎలా ఉంది, యూకేలో ఎలా ఉంటున్నావు, తింటున్నావా, పడుకుంటున్నావా, హెల్దీగా ఉన్నావా అని అడుగుతున్నారు. అన్ని బాగానే ఉన్నాయి మామ, కానీ నువ్వు లేవు కదా, నువ్వు ఉంటే చాలా బాగుండేది, పక్కన మాట్లాడుకునే వాళ్ళం. అయినా ఇవన్నీ సోషల్ మీడియాలో ఎందుకు మామ? నువ్వు డైరెక్ట్ గా వచ్చేసావు అనుకో, ఇద్దరం కలిసి మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను, చూడు ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. యూకే రావడానికి భయపడుతున్నావు? నీలాంటి పిరికోనికి ఇక్కడ చోట్లేదు, భయపడితే చచ్చిపో. ఏం భయపడకు, యూకే రూల్స్ మనకు అసలు వర్తించవు, నీకు నాకైతే అసలే వర్తించవు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంకా పార్ట్ టైమ్స్ అంటావా? అవి వస్తాయి, పార్ట్ టైమ్స్ వస్తాయి పోతాయి. గుండ్రంగా తిరిగేది భూమి కాలేదు నిప్పు పోరాడేవాడే మనిషి. కానీ పోయినప్పుడు చాలా కష్టము, మళ్ళీ రావడం కష్టమే, కానీ మనకేం కాదులే. మామ పర్టికులర్ ఇదే జాబ్ చేయాలన్న నారో మైండ్ ఏం లేదు మామ. ఉన్నాయి కదా ఆస్తులు, ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి 30 కోట్ల పైన ఉన్నాయి. నాలా పూరేం కాదు మీరంతా. యూకే రూల్స్ అంటావా? 5 years ఉండే వర్క్ వీసా 10 years చేస్తున్నారు. అయినా పర్లేదు, 10 years కదా, పిఆర్ అయితే వస్తుందిలే, నేను ఇప్పిస్తా నీకు, నువ్వేం వరి అవ్వకు, వచ్చేసే నువ్వు. నువ్వెక్కడ దొరికావే నాకు? ఈ కేర్ హోమ్ వీసాలు అంటావా? కేర్ హోమ్ లో ఇక మనుషులను కాపాడే డాక్టర్లు వాళ్ళందరూ అక్కడే ఉంటారు కేర్ హోమ్లలో. ఇక అటు సైడ్ మనకు పని ఉండదు కాబట్టి ఆ వీసాలు ఆపేసిర్రు. మనకి ఇవ్వడం. ఇంకొకటి ఆఫ్ లైసెన్స్ లో పనిచేసే వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వడం కూడా ఆపేసారు. ఎందుకంటే ఇంకొన్ని పైసలు పెడితే మనమే షాప్ పెట్టుకోవచ్చు, మనమే ఇంకొకరు స్పాన్సర్ చేయొచ్చు, కాబట్టి అది ఆపేసారు అనమాట. ఏంది బాబా ఇది? లేడీసా రౌడీసా?